హాయ్ రా. ఏమైందిరా, ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి రమ్మన్నావు? నువ్వా అని అడుగు, నన్ను కాదు. ఏమైంది వీడికి? నేను వచ్చినా కానీ అసలు పట్టించుకోవట్లే. నేను వచ్చినప్పటి నుంచి అలానే ఉన్నాడు. ఏదైనా అంటే నువ్వు వచ్చాక చెప్తా అంటున్నాడు. సరే నువ్వు ఆగు, నేను అడుగుతా. ఏమైందిరా? ఓకేనా? మనందరం షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం కదా, ఆ, అనుకున్నాం. అది తీయటం కుదరదు. ఏమైంది ఇప్పుడు? షార్ట్ ఫిల్మ్ గురించి ఎంతో తెలిసిపోయింది. మా నాన్న సినిమాలు షార్ట్ ఫిల్మ్లు అంటూ కెరియర్ స్పాయిల్ చేసుకోదని చాలా ప్రేమతో చెప్పారు. సో నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. అయినా నువ్వు స్టడీస్ ఆపేసి సినిమా ఫీల్డ్లోకి అయితే వెళ్ళట్లే కదరా. ఏదో సరదాగా చేస్తున్నామని చెప్పుండొచ్చు కదా. అది కూడా జరిగింది. ఈ ఒక్కసారి కన్నా వదిలేస్తే నువ్వు మళ్ళీ అదే చేస్తావన్నారు. అయినా నువ్వు దీనికారు అంత బిల్డప్ ఇచ్చింది. ఇంట్లో వాళ్ళు వద్దడం ఏమైనా కొత్త? మీ ఇంట్లో మేనేజ్ చేసినంత ఈజీ కాదు, వీళ్ళింట్లో మేనేజ్ అలా అని వదిలేస్తామా ఏంటి? ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసేదే నీ స్టోరీస్ చూపియని. ఇప్పుడు నువ్వే డ్రాప్ అవుతా అంటే ఎలా? ఏదైనా సరే అందరం కలిసే తీద్దాం. ఎంతైనా ఇంకా చేంజెస్ ఉన్నాయా? జస్ట్ ఇవి చేంజెస్ చేస్తే సరిపోయిద్ది. అవును, స్టోరీకి నువ్వే రాసావా, డైరెక్షన్ ఒకటే నీదా? నేనే రాసా. చాలా మంది కనెక్ట్ అయ్యే స్టోరీలో పాయింట్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకైతే నీ బయోపిక్కే రాసాను. అంత లేదులే, ఏదో ర్యాండమ్ గా వచ్చింది అంతే. హలో మనుషులు, చాలా తొందరగా వచ్చావురా. అంత సర్కాసం ఎందుకులే. అయినా తమ రేటింగ్ వర్క్ ఎంతవరకు వచ్చిందేంటి? సుబ్బు కొన్ని చేంజెస్ చెప్పింది, అవి చేస్తే సరిపోద్ది. అవును, నువ్వు ఒక్కడే వచ్చావేంట్రా? మీ మిగతా బ్యాచ్ రాలేదా? పల్లవి అండ్ సత్యకి ఏదో ప్రాజెక్ట్ రివ్యూ ఉందంట, ఇంకా రావడం కుదరదన్నారు. ఇంకా మన హీరో అర్జున్ గాడేమో వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ ఉందని వెళ్ళిపోయాడు. అబ్బో, డై హెడ్ ఫ్యాన్ అనుకుంటా కదా. TFI ముద్దుబిడ్డలా ఉన్నాడు. అవును, ఈ షార్ట్ ఫిల్మ్ కూడా వాన్ ఐడియానే అనుకుంటా కదా. వాడు ఐడియానా? అదేంటి, నువ్వు కదా డైరెక్టర్ దీనికి? అంటే రాసింది డైరెక్ట్ చేసింది నేనే, కానీ షార్ట్ ఫిలిం ఐడియా మాత్రం వాడిదే. ఒక రోజు వచ్చి నన్ను పల్లవిని షార్ట్ ఫిలిం తీద్దామని బ్రెయిన్ తినేసాడు అనుకో. ఏమన్నాడేంటి? యాక్చువల్లీ ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్. గైస్, విజయ్ థియేటర్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా? ఇప్పుడు ఇవన్నీ అవసరమా మనకి? అవసరమా ఏంటి? అవసరమే. ఇప్పుడు అంత అవసరమా? అంత సడన్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందిరా? సడన్ గా ఏం కాదు, ఈ నగరానికి ఏమైనా చూసినప్పటి నుండి మనం కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఒక డ్రీమ్. ఇలాగా ఎగ్జామ్స్ అయిపోయాయి, ఈ 2 months ఖాళీయేగా. హలో మాస్టారు, ఎగ్జామ్స్ అంటే మిడ్ మాత్రమే అయింది, ఇంకా సెమ్ ఉంది. అయినా మన జీపీ ఎంత ఉంది గుర్తులేదా? ఎప్పుడు నువ్వు ఇంతేనా? చిన్నప్పటి నుంచి నెగిటివ్ నే మాట్లాడతావా? ఒక్క మంచి మాట రాదే? సరే ఏడవకు. అయినా చెయ్యాలంటే ఏమొచ్చు మనకి? కరెక్టేగా, డైరెక్షన్, డిఓపి, యాక్టింగ్ అసలేం రాదు మనకి. అదంతా నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసా. నేను రోహన్ సత్య యాక్ట్ చేస్తాం. ఎలాగో పల్లవికి ఫోటోగ్రఫీ మీద ఐడియా ఉంది కాబట్టి తను డిఓపి చేస్తుంది. మరి డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ ఎవరు? నువ్వే. మరి ఇంకెవరు? బాబు చైల్డ్ ఆర్టిస్ట్, నాకు అవేం రావు. ఇంకెవరైనా చూసుకో. ఇంకెవరో కాదు, నువ్వే చేయాలి. ఎలాగో నీకు స్టోరీస్ అంటే ఇంట్రెస్టే కదా. చిన్నప్పుడు మన తెలుగు టీచర్ ఏముందో గుర్తుందా? నువ్వు స్టోరీస్ చాలా బాగా రాస్తావు అనేది కదా. వాటిని తమరు పని పట్టలేదా? ఎప్పుడు తొక్కలో స్టోరీస్ రాస్తావంటో గుర్తులేదా? ఏదో తెలియక అప్పుడు అన్నా అమ్మా, కానీ ఈసారికి నువ్వే చేయాలి. అబ్బబ్బా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? ఇంట్లో చేసి ఇరగదీస్తున్నావుగా. నువ్వు ఒకదాన్ని ఎప్పుడు మధ్యలో చూస్తావు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నేను డిఓపి చేయాలా వద్దా? టైం చూసుకొని ఆడుకుంటున్నావు కదా. సర్లే, నీతో తర్వాత మాట్లాడతా. మా మంచి సుబ్బు కదా, నువ్వే ఎలాగైనా స్టోరీ ఇంకా డైరెక్షన్ చేయాలి. సర్లే, ఏడవకు, ఏదో ఒకటి చేస్తాలే. అమ్మయ్యా, నువ్వు ఇంకా స్టోరీ రాయడం స్టార్ట్ చేయి. స్టోరీ ఎలా ఉండాలంటే బాహుబలి రేంజ్ లో ఉండాలి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావుగా, కొంచెం తగ్గు. మరీ అంత పైకి వెళ్ళకు. ఏదో నాకు వచ్చినట్టు రాస్తాలేరా. బై ద వే, నాకు పక్కన స్టోరీ కాపీ పెట్టి రాయకే. నీకు రాయడమే ఎక్కువ. కథ చెప్తే ఎలా ఉండాలంటే మనది అన్నట్టు ఉండాలి, మనం ఓన్ చేసుకోవాలి. అరవింద సమేత డైలాగులు వేయకరోయ్, గుండు పగిలిపోతుంది. సో ఇంకంతలా బతిమలాడేసరికి సరే అన్నాను. సరిపోయింది, వాడేదో పెద్ద మనందరికి ఛాన్స్ ఇచ్చినట్టు షో కొడుతున్నాడు. ఆ బొక్కలే, అంత సీన్ లేదు. నేను ముందు ఫోన్ చేయరా, వాడికి మాట్లాడదాం. కాల్ లిఫ్ట్ చేయట్లే వాడు. ఆగు, నేను ట్రై చేస్తా. ఫోన్ వస్తుంది, ఒక నిమిషం. హలో సుబ్బు. హలో నాన్న, చెప్పండి. ఎక్కడున్నావు సుబ్బు? కాలేజ్లో నాన్న. క్లాస్ అయిపోలేదా ఇంకా? ఇంటికి ఎంతసేపట్లో వస్తావు? అయిపోయాయి నాన్న, ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా. ఒక ½ an hour లో వచ్చేస్తాం. ఎప్పుడు ఫ్రెండ్స్ అనో కథలనో నీ పిచ్చి రాతలు మళ్ళీ మొదలు పెట్టకుండా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి. వింటున్నావా? సరే నాన్న. సుబ్బు, అర్జున్ గాడు కొత్త షార్ట్ ఫిలిం తీద్దాం అంటున్నాడు. సెమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది అయిపోయాక చేద్దాం. అప్పుడు మీరు వద్దన్నా నేనే చేస్తా.
ఈసారి కూడా మెయిన్ లీడ్ వానికే కావాలట. వాడిని నమ్ముకుంటే అయినట్టే ఇంకా. అవునరా బాబు, వాడు తీసుకున్న టేకులు ఎవరు తీసుకోలేదురా. నాకైతే నీ బైపిక్కే రాసు అనిపిస్తుంది. మా నాన్న సినిమాలు షార్ట్ ఫిల్మ్లు అంటూ కెరియర్ స్పాయిల్ చేసుకోదని చాలా ప్రేమతో చెప్పారు. ఎప్పుడు ఫ్రెండ్స్ అనో కథలోనో నీ పిచ్చి రాతలు మళ్ళీ మొదలు పెట్టకుండా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి.